నివాసములే వేదలో నేత్రాలు ప్రాణముపై సియోను పాటలు సంతోషములను పాడు సియోను సర్వశక్తులను మాట్లాడుతున్నానికి మా జీవమై మా రక్షకుడిని మా సర్వమైన బంధం మీరుతున్న మహాదేవ ఈ యొక్క సమయంలో జీవించి ఈ పిలుపుని పొందుకొని నాకు మిమ్మల్ని నమ్ముకుని నేను ఆశ్రయించి రక్షణ పొందుకుని తన కుటుంబానికి సమాధాన సంఘానికి ఉపయోగకరమైన మాటలు పెట్టి మీ యొక్క రాజ్యంలో చేర్చుకోవడం మీరు మాకు వచ్చిన దేవుడు మా కొరకు వచ్చి మరణించుకుని లేచిన దేవుడు మీరు పూర్వనాన్ని తిరిగి లేచి పాపాన్ని శరీరాన్ని మరణాన్ని ఓడించిన దేవుడు సాతాన్ని ఓడించిన దేవుడు మేము నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా వాడని నిరీక్షణ అందువాక్యం యేసుక్రీస్తు నిరీక్షణ మాకు ఎప్పటికీ కూడా అవమానపరచలేదు మరణించే సమయంలో వీళ్ళందరితో ప్రార్థిస్తుండగా దాన్ని నేనే నిజమైన ఓదార్పు దయచేస్తున్నా మేమందరం ఈ కృపాకాలను జీవిస్తుండగా మీరు ఆకలి సమీపంలో రోజులు జీవిస్తుండగా మీ మరణాన్ని చూస్తుండగా మేమందరం కూడా ఇటువంటి సమయంలో నేను సరిపూర్వక దయచేయండి మా వాక్యపరిచయం చేయబోతుండగా సమయానికి కావాల్సిన జీవాహారం ఈ దాసు ద్వారా మీరు మాకు ఖచ్చితంగా జరుగుతున్నాం వాక్యం ద్వారా విగ్రహాన్ని ఉదాహరించడం జరుగుతున్నాం ఈ రోజు మీరు మాకు మంచి వాతావరణం దయచేయండి అక్కడ జరగాల్సిన పుస్తకాల కార్యక్రమాల్లో మీరు మాకు తోడుగా ఉండి ఏ గొడవ లేకుండా ఏ కొరత లేకుండా నామాలకు మాత్రమే జరిపించుకోమని ఈ యొక్క ఆదరణతో వీరి ముందు జరిపించి మహిమని యేసు అమూల్యమైన నామములో మిక్కిలి ప్రార్థించబడుతున్నాము తండ్రి ఆమేన్. నర్సింగ్ చేసింది ఒక అప్లికేషన్ అక్కడికి రాని సామాన్య వస్తే స్తోత్రాలు. వారు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు మాకు మంగళవారం ప్రార్థనలో అనేక వ్యక్తి ప్రార్థించమని కూడా తెలియజేశారు. కన్ను తెరిస్తే
వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకు యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ఊగితే సోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే సోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. మరి ఎప్పటికి చనిపోమంటే ఈ యొక్క గొప్ప నిరీక్షణ ఎవరి ద్వారా కలుగుతుందంటే యేసు ప్రభు ద్వారానే. ఆయన మన కొరకు వచ్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు చనిపోయి வாழ்க்கைக்காக நல்ல விசுவாச வாழ்க்கைக்காக உமக்கு ஸ்தோத்திரம் ஆண்டவரே. இத்தனை காலங்கள் இந்த பூமியிலே வாழ்ந்து ரட்சிப்பின் சந்தோஷத்தை பெற்றுக்கொண்டு இந்த பூமி బంగారు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. మీ కృపలో భద్రపరిచి కృపను బట్టి బంగారు ఊయలా ఊగిన నీవు, మన తండ్రి యెహోవా దేవుడు మరి నరులను సృష్టించినప్పుడు తన పోలికనిచ్చి మట్టిని తీసుకొని తన రూపంలో తన స్థాయిలో చేసి జీవవాయుని ఊది మరి జీవించిన ప్రకారంగా మరి ఈ యొక్క కడవరి సమయంలో తన బిడ్డ మరి తన ప్రాణాన్ని విడిచిపెట్టి ఆ ప్రాణం దేవుని సంఘ చేర్చబడింది కాబట్టి ఈ యొక్క మృత దేహాన్ని మట్టిలోంచి తీయబడింది కాబట్టి మళ్ళీ మన్ననే తిరిగి వెనక్కి మన్నే పోవాలి కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట ఈ మృత దేహాన్ని మట్టికి మట్టిగాను దుమ్ముకి దుమ్ముగాను బూడిదగా బూడిదగా సమర్పిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడువై మా హృదయాన్ని, మా మనస్సుని, మా ఆత్మని, మా దేహాన్ని ఏలుతున్న మహా గొప్ప దేవ, మిరియమ్మ గారి జీవితాన్ని బట్టి వందనాలయ్యా. ఆమె ప్రభావ మరి తన ప్రాణాన్ని నిన్నటి దినమందు ముగించి మీలో ఉండి నిద్రించారు నాయన. సో మరణం అంటే ఒక నిద్రే కాబట్టి మరలా లేస్తారు కాబట్టి
ఆమె మీలో ఉండి మరణించింది కాబట్టి ఆమె తిరిగి లేపబడబోతుందయ్యా. ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నాం. మరి ఎందరైతే క్రీస్తులో ఉండి మరణించారో వాళ్ళందరూ మీ సన్నిధిలో ఉన్నారు. సజీవులుగా ఉంటున్న మేము కూడా ప్రభువా ఈ మరణాన్ని చూస్తున్నప్పుడు అంతా కూడా మమ్మల్ని మేము సరిదిద్దుకొని మా జీవితాన్ని సరి చేసుకొని పాప క్షమాపణ పొందుకొని రక్షణ పొందుకొని నిత్య మార్గముల్లో ఇరుకు మార్గంలో భయముతో భక్తితో వణుకుతో మేము జీవించలాగా సహాయపడండి. మరియమ్మ గారు విడిచిపెట్టిన ఏకైక కుమారుడి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ వేదన అనేది ఆ బిడ్డ ప్రభువా అనుభవిస్తుండగా ఈ యొక్క లోటు మీరే తీర్చి అనుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడే ఎల్లప్పుడూ ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద మరియమ్మ గారు విడిచిపెట్టిన ఏకైక కుమారుడి మీద ఫ్యామిలీ మెంబర్స్ మీద మీ ఆదరణ మీ కృప మీ కటాక్షము మీ దీవులను కుమ్మరిస్తూ ఆశీర్వదిస్తూ సదాకాలము తోడై ఉన్నగాక. ఆమేన్. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి. నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును.
విశేషముగా రూపించుము నా శేష జీవితం.